పెద్దబంగారు మండల కేంద్రంలో రైతు వేదికలను నిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు ఎస్ఎస్ని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 38 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం 28,03,245 రూపాయలు విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల చేతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి మాట్లాడుతూ పేద మరియు బలహీన వర్గాల కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ పథకాలు మహిళల గౌరవాన్ని కాపాడుతూ సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పూర్తి పారదర్శకత అమలు జరుగుతుందని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామ సర్పంచులు, పెద్దబంగారు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎఫ్సీ నాయకులు, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం సానుకూల వాతావరణంలో ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించబడింది. మేడం ఇప్పుడు మేడం మేడం చూడండి మ్యామ్ మ్యామ్ ఓకే మ్యామ్ పంపించండి. మంచిగా తీసుకో యాక్టివ్ మేడం మీరు రండి జాకే తీసుకో. యశస్విని మేడం గారికి మరియు వివిధ గ్రామాల సర్పంచులు, తర్వాత ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం మొత్తం మన మండలానికి 28 చెక్కులు వచ్చినాయి మేడం. విలేజ్ వైజ్గా జీపీల దగ్గర ఉన్నవి. నేను మన గ్రామాల వరకు నేను పేర్లు చదువుకుంటా మేడము. మా జీపీల దగ్గర ఒకసారి కళ్యాణ చెక్కులు లబ్ధిదారుల గురించి ఒకసారి మన స్థానిక మండల పెదవగర మండల సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన పెదవగర మండలంలోని కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన శ్రీమతి గౌరవనీయులైనటువంటి శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు మరియు నూతనంగా ఏర్పడిన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లు మరియు ఈ సభకు చేసిన పెద్దలు, మన మీడియా మిత్రులు మరియు పోలీస్ అధికారులకు అందరికీ నా ధన్యవాదములు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే చెక్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి చెక్కులు మన శాసనసభ్యురాలు అయినటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి మన యశస్విని రెడ్డి గారు చేతుల మీదుగా మీరు అందుకోవాల్సింది, చాలా క్రమశిక్షణతో అందుకోవాల్సిందిగా నేను ఈ సభ రూపంగా లక్ష్మీ చెట్ల పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న ఆఫీషియల్స్కి, అట్లనే నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకి, ముందున్న లబ్ధిదారులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులైనా, సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా ఎప్పుడు వచ్చినా అప్పుడు మనము ఇమీడియట్గా ఇస్తూ ఉన్నాము. మీరు ఏవైతే అప్లికేషన్స్ పెడుతున్నారో అవన్నీ కూడా సెక్రటరియట్లో మనం ఇమీడియట్గా ఇస్తున్నాం. అక్కడి నుంచి కూడా అంతే వేగంగా మళ్ళీ మనకి రిటర్న్ వస్తున్నాయి. గతంలో ఈ చెక్కులు ఇవ్వడానికి ఎంతో ఇబ్బంది పెట్టేటోళ్ళు, అంటే మీరు పార్టీ మాత్రమే ఇస్తామన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ గతంలో. కానీ మనం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా
ఎవరే పార్టీ అన్నది కాకుండా ఎవరు అర్హులు అన్నది చూసి పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వ పథకాలైనా కానివ్వండి, లేకపోతే సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అదే విధంగా ఇస్తున్నాము. ఇంకా అభివృద్ధి పనులు అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే మనం 2,000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఈ 2 ఏళ్లలో తెచ్చుకున్నామంటే మన నియోజకవర్గం అభివృద్ధిలో మన పాలకుర్తి నియోజకవర్గం ముందే ఉంది. 2 ఏళ్లలోనే అంత తెచ్చుకున్నామంటే ఇక రాబోయే 3 ఏళ్లలో ఇంకెంతో అభివృద్ధి చేసుకునేది మీ అందరి సహకారంతో. అది రోడ్లే కానివ్వండి, చెక్ డ్యామ్లు, లేకపోతే రిజర్వాయర్, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ వస్తే సైడ్ డ్రైన్లు అని ఇంకా కూడా ముఖ్యంగా మన పెద్దవంగరం మండలికి కావాల్సింది ఏంటంటే ఏవైతే ఆఫీసెస్ రెంటెడ్ దాంట్లో ఉన్నాయో అది ఓన్ బిల్డింగ్స్ అంటే ఇప్పుడు వాటికి బిల్డింగ్ శాంక్షన్ చేయించుకోవాలి మనము. అది కూడా తప్పనిసరిగా అవుతుంది. ఇంకా పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తప్పకుండా ఇవి అన్నీ కూడా ఆఫీసెస్ అవుతాయి. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజులలో ఏ అభివృద్ధి పనులు ఉన్నా కానీ ఇప్పుడే నూతనంగా సర్పంచ్లు కూడా ఎన్నికైనారు. వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. ప్రాధాన్యత ప్రకారంగా అన్నీ కూడా చేసుకుంటారు.